దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమగీతము 7వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. పరమగీతము 7వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. దేవుడి మాటలు మన వెనికిల్లో దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, గడిచిన 2 వారాలుగా మనము ఈ పరమగీతము 7వ అధ్యాయము ప్రారంభ వచనములో కొంత భాగాన్ని ధ్యానం చేశాం. నీ ఉరువులు అనే మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చాం. ఉరువులు అనగా తొడలు. ఈ తొడ ఆత్మ సంబంధమైన భాషలో దేనికి సాదృశ్యంగా ఉంది అనే విషయాలు మన ఆదిపితరుడైన అబ్రహాము గారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం 2వ వచనంలో చదవద్దులేండి. అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజరు చెయ్యి తీసుకుని తన తొడ క్రింద పెట్టి ప్రమాణము చేయించెను. తొడ ప్రమాణమునకు గుర్తు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాం. ప్రమాణాలు 3 రకాలని చెప్పుకున్నాం మనం. దేవుడు మనిషితో చేసిన ప్రమాణం, మనిషితో చేసిన ప్రమాణము. మూడవది మనిషి దేవునితో చేసిన ప్రమాణం. దేవుడు మనిషితో చేసిన ప్రమాణము నెరవేర్చాడు. మనిషితో చేసిన ప్రమాణము నెరవేరుస్తున్నాడు. కానీ మనిషి దేవునితో చేసిన ప్రమాణము నెరవేర్చలేకపోయాడు. నష్టపోయిన స్థితిలో యాకోబును చూసాం. వరుసగా ఎవరినో తీసుకోవాలా మనం. అబ్రహామును దేవుడు చేసిన ప్రమాణమునకు సాదృశ్యంగా తీసుకున్నాం. తర్వాత ఇస్సాకును మనిషితో చేసిన ప్రమాణమునకు సాదృశ్యంగా తీసుకున్నాం. 3 యాకోబు, తండ్రి, కొడుకు, మనవడు. వరుసగా 3 తీసుకున్నాం కదా. మనిషి దేవునితో చేసిన ప్రమాణమునకు సాదృశ్య రూపంలో తీసుకొని మాట్లాడుకున్నాం కదా. మంచిది. మీకు ఈ 3 ప్రమాణాలు అర్థమైనాయి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చాం కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించాం. ఇకపోతే ఈరోజు మన మూలపాఠం ఏంటంటే, శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. ఏంటి? నీ ఉరువులు, నీ తొడలు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి అలంకార భాషలో మాట్లాడుతున్న మాట ఇది. లేకపోతే ప్రియుడు ప్రియురాలను చూసి చెప్తున్న మాట. ఇక్కడ ప్రియుడెవరు? వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ ప్రియురాలు సంఘము. ఈ సంఘముతో చెప్తున్న మాట, నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. అనగా నీ ప్రమాణములు. ఒక శిల్పకారి ఆభరణం చేస్తే అది ఎలాగూ మెడలోనో, చేతిలోనో, కాలుకో, అవునా, నడుస్తున్నా, కదులుతున్నా, మాట్లాడుతున్నా, అవి ఆడుతున్న విధానం చూసినప్పుడు అబ్బా భలే ఉంది, ఎక్కడ చేయించామంటారు కదా. అబ్బా భలే ఉంది, ఎక్కడ చేయించామంటారు. అలాగే ప్రమాణము ఎలా ఉండాలి అంటే ఆభరణ సూత్రముల వలె ఆడాలి. ప్రమాణము
ఆభరణ సూత్రము వలె ఎప్పుడు ఆడుద్ది అని అంటే, ఆభరణ సూత్రం కాకముందు ఏమై ఉంది? ఇప్పుడు ఏదైనా ఒక లోహాన్ని తీసుకోండి, వెండినో బంగారాన్నో తీసుకోండి, ఇది వస్తువు కాకమునుపు ఎట్లుంది? ఇది బంగారమే. బంగారం ఎట్టున్నా బంగారమే, అవునా? బంగారమే. కానీ ఈ బంగారము వస్తువు రూపాన్ని దాల్చాలంటే ఈ బంగారము ఏం చేయాలా? ముందు కొలిమిలో పెట్టాల, బాగా వేడి చేయాల. కొలిమిలో పుటం వేసినప్పుడు బంగారము కరిగే గుణం ఉంది, కరుగుద్ది. బంగారములో ఉన్న డస్ట్ అంతా ఒకవైపు వెళ్ళిపోద్ది. ఈ బంగారాన్ని, కరిగిన బంగారాన్ని కంసాలి చేసే పని ఏంటో తెలుసా? ఒక రాయి మీద పెడతాడు, సుత్తెతో కొడతాడు. పెళ్లి కుమార్తె ధరించిన ఆభరణం ఉంది చూసారా? అలాంటి ఆభరణాలు చూసినప్పుడు అబ్బా భలే ఉంది, ఎక్కడ కొన్నావు, ఎక్కడ చేయించావు అంటారు. ఎప్పుడైతే మాట అంటారో మొన్న అక్కడ చేయించా, ఇక్కడ చేయించా, పలానా చోట ఆర్డర్ ఇచ్చి వచ్చాం అని చెప్తుంటారు. ఇలాగ చెప్పినప్పుడు ఆ ఆభరణానికే నోరుంటే ఏమంటారు చెప్పండి? ఆ ఆభరణానికే నోరు ఉందనుకో, ఏమంటది? భలే ఉందా? ఈ భలే ఉండటానికి ఎన్ని పోట్లు పడ్డానో తెలుసా నేను? ఈ భలే ఉండటానికి నేను ఎన్ని పాటులు పడ్డానో తెలుసా? కంసాలి వేడి చేసి నేను కరిగిపోయి, కంసాలి ఈ పక్క కొంచితే ఈ పక్క కొంగుతూ, ఈ పక్క కొంచితే ఈ పక్క కొంగుతూ, సుత్తె దెబ్బలు తింటూ నలిగి 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 ఇదిగో ఇప్పుడు ఈ రకంగా తయారయ్యాను, చాలా బాగుంది అనిపించుకున్నాను అని అంటది కదా నోరే ఉంటే. అలాగే ప్రమాణము, నీ ఉరువులు అనగా నీ ప్రమాణము ఆభరణ సూత్రము వలె ఆడాలి అంటే బంగారము పుటము వేసినట్టు ప్రతి ప్రమాణములో ఉంది ఈ కష్టం, అవునా? దేవుడు మనిషితో చేశాడు ప్రమాణం, అబ్రహాముతో, నీ వలన సమస్త వంశములు ఆశీర్వదించబడును అని కదా. అబ్బా నాకు ఆశీర్వాదం వస్తుందలే అనుకున్నాడు అబ్రహాం. కానీ ఆ ఆశీర్వాదం రావాలంటే దేవుడు మనిషి కావాల్సి వచ్చింది. ఆశీర్వాదం రావాలంటే దేవుడు మనిషి కావాల్సి వచ్చింది. ఆ ఆశీర్వాదము నాకు ఊరికే దేవుడు ఇస్తానన్న దేవుడు మాట తప్పేవాడు కాదు, మడిని తిప్పేవాడు కాదు. ఏ విధం చేతనైనా మాట ఇచ్చాడు కాబట్టి ఆయన నా వలన సమస్త వంశములను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు తప్పకుండా. కానీ ఎలా ఇస్తాడు? ఆయన బాధలు ఆయన పడతాడు, మనకెందుకు? ఆయన బాధలో ఆయన పడతాడు, మనకెందుకు? మనకిస్తానందేది ఆశీర్వాదం. మనకిస్తానందేంటి? ఆశీర్వాదం. కాబట్టి ఆయన బాధలు ఆయన పడతాడు. ఏంటి ఆయన బాధ? దేవుడు మనిషిగా భూలోకానికి రావటం, ముల్లోకాలను సృష్టించిన దేవుడు, మహాగణుడైన దేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము నివసించే దేవుడు, చావు లేని దేవుడు, చావునకు లోనైన దేహమును ధరించి
భూలోకానికి రావలసి వచ్చింది. దేవుడు అనే పేరుకు మచ్చ తెచ్చుకోవటానికి ఇష్టపడ్డాడు ఆయన. దేవుడు అనే పేరుకి మచ్చ. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, ఏం చెప్తాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని గాని. ఇక్కడ ఓడిపోయింది మాట, ఇక్కడ ఓడిపోయింది మాట. ఆయన మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఆరంభం అంతం, అల్ఫా ఒమేగా. గ్రీకు భాషలో అల్ఫా అనేది మొదటి అక్షరం, ఒమేగా అనేది లాస్ట్ అక్షరం. ఏ టు జెడ్ అంటాం. ఏ ఇంగ్లీష్ పదాల్లో, ఇంగ్లీష్ అక్షరాల్లో ఏ మొదటి పదమో జెడ్, ఇక తర్వాత ఇంకా అక్షరాలేమీ లేవు. అలాగే ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే జీవించువాడు. మరి అలాంటి వాడికి ఏమైంది? మృతుడనైతిని గాని, మృతుడనైతిని. దేవునికి చావు ఉంటుందండి? దేవుడు చనిపోతాడా? దేవునికి చావుందా? దేవుడు అని పిలువబడే వ్యక్తికి చావుందా? లేదు. దేవుడు సజీవుడు. మనుషులు చనిపోయినట్లు దేవుడు చనిపోకూడదు. అది దేవునికి అవమానం. దేవుడు అనే పదానికే కళంకం అది. అలాంటి కళంకాన్ని తెచ్చిపెట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. నీకు మాట ఇచ్చాడు కాబట్టి. అబ్రహాము, నీ వలన భూమి మీద సమస్త వంశములను ఆశీర్వదిస్తానని చెప్పాడే. ఆ ఆశీర్వాదము మనకివ్వటానికి ఆయనకున్న గొప్ప స్థితికే కళంకం తెచ్చుకున్నాడు ఆయన. దేవుడు చనిపోడు, కానీ నేను మృతుడనైతిని, నాకైతే చావు లేదు, మీ కొరకు చచ్చిపోయాను నేను. మహిమ దేహము విడిచి మట్టి దేహములో వచ్చాను మీకోసం. చావునకు లోనైన దేహములోనికి వచ్చాను, చావు లేని దేహమును విడిచిపెట్టి మీకోసం. ఎందుకు? ఆశీర్వాదం ఇవ్వాలిగా, మాట ఇచ్చానుగా. దేవుని వాక్యం సెలవిస్తుంది. 8:15 సంకీర్తనలో అంటాడు ఒక మాట, ఏమని? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడంతే. నష్టము కలిగినను. దేవుడు అనే పదానికి కళంకం వచ్చినా కూడా మాట తప్పని దేవుడు మన దేవుడు. మాట తప్పని దేవుడు. సంఖ్యాకాండంలో కూడా ఇదే మాట అంటాడు. మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడు ఆయన. ఒకసారి చూడండి, సంఖ్యాకాండం. మన దేవుడు సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. మనుష్యుడైనా మాట తప్పుతాడేమో, మనుష్యుడైనా అబద్ధం ఆడతాడేమో, కానీ దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపము నొందుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా. చెప్పి చేయకుండా ఉంటాడు ఆయన దేవుడు. ఆయన పేరుకు కళంకం వచ్చిన, ఆయన హోదా దిగజారిపోయినా కూడా, దేవుడు స్థానములో సింహాసనములో కూర్చోవలసిన దేవుడు పశువుల తొట్టిలో పడుకునే స్థితి వచ్చినా కూడా మాట తప్పలేదు, మడం తిప్పలేదు ఆయన. కాబట్టి ఇక్కడ దేవుని త్యాగం ఏంటి?
యేసు ప్రభు త్యాగం ఏంటండి? యేసు ప్రభు త్యాగం ఏంటి ఇక్కడ అనే విషయాన్ని కానీ మనం ఆలోచన చేస్తే, ఆయన త్యాగము తన పేరును, తనకున్న దైవత్వానికి ఉన్న ఆ గొప్పతనానికి కళంకం వచ్చినా కూడా ఆయన వెనకాడలేదు. ఆయన విశాలవంతమైన పరలోక రాజ్యములో మాత్రమే నివాసము చేయగలడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. భూలోకం చాలదు ఆయన వస్తే. అలాంటి గొప్ప దేవుడు నీ కొరకు, నా కొరకు మరియ గర్భములో ఇంత పిండమైపోయాడు. అందుకే పౌలు అంటాడు, సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకు? నా దేవుడే నా కొరకు అంతగా తగ్గించుకొని వస్తే, దాసుని స్వరూపమును ధరించి భూలోకానికి వస్తే, నేను ఆయనను గూర్చి ప్రకటించటానికి సిగ్గుపడను. నాడు చాలామంది ప్రార్థనకు వస్తా బైబిల్ పట్టుకోవడానికి కూడా సిగ్గుపడతారు. ప్రార్థనకు వస్తూ బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారు. నాడు చాలామంది ప్రార్థనకి వెళ్ళొస్తా, ఎక్కడికి వెళ్ళొస్తున్నా అంటే ప్రార్థనకి అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. కానీ నా దేవుడు సిగ్గుపడలా. స్తుతుల సింహాసనము మీద పరలోకములో కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధింపబడే నేను ఈ పశువుల తొట్టిలో పడుకోవటం ఏంటి? చావుని చవి చూడని దైవత్వము కలిగిన నేను, దేవుణ్ణైన నేను, చావునకు లోనైన ఈ దేహం ధరించడం ఏంటి అనుకోలేదండి. ఆయన సిగ్గుపడలా. నన్ను రక్షించుకోవటానికి ఆయన సిగ్గుపడలేదు. నేను చస్తేనే వీళ్ళు బ్రతుకుతారని తెలిసినప్పుడు చావటానికి ఇష్టపడి వచ్చాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ఎంత గొప్ప దేవుడు! అంత గొప్ప దేవుడు ఆయన మనకి దేవుడై ఉన్నాడు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎంత ధన్యులు మనం! తన హోదా దిగజారిపోతున్నా కూడా, తనకున్న ఘనత కోల్పోతున్నా కూడా ఆయన నన్ను మాత్రమే రక్షించాలని కంకణం కట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన తన స్వరూపములో మనల్ని తన అరిచేతులు చిక్కుకున్నాడండి ఆయన. కాబట్టి ఆయన మన విషయంలో ఎంత త్యాగం చేశాడో. తన స్థితిలో నుండి, దైవత్వములో నుండి దిగజారిపోతున్నా కూడా తనను తాను తగ్గించుకొని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. రిక్తుడయ్యాడు ఆయన. ఎంత రిక్తుడంటే మరియ గర్భములో ఇంత పిండమయ్యాడండి. అది ఆయన గొప్పతనం. కాబట్టి ఈ రోజున ఆయన చేసిన ప్రమాణము నెరవేర్చటానికి ఆయన చేసిన త్యాగం ఏంటయ్యా అంటే దైవత్వాన్ని కోల్పోయాడు. తానున్న స్థితికి మచ్చ తెచ్చుకోవటానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయన ఉద్దేశం ఏంటయ్యా అంటే సర్వమానవాళి రక్షణ పొందాలా, సర్వమానవాళి పరలోకములో చేర్చబడాలా. అది ఆయన ఉద్దేశం. ఈరోజున మనమున్న స్థితిలో మనకి కంఫర్ట్ లేకపోతే మనం దేన్నైనా వదిలేస్తాం. కన్న బిడ్డనైనా వదిలేస్తాం, కట్టుకున్న భార్య అయినా వదిలేస్తాం. అవునా? కంఫర్ట్ లేకపోతే ఏం చెప్తుంటారు మనోళ్ళు ఏం చెప్తారు? మా ఇద్దరికే కుదరదులేండి, అందుకని చెప్పి మేము కంఫర్ట్ లేకపోతే మనము దేన్నైనా కోల్పోవటానికి ఇష్టపడతాం. కానీ ఆయన
ఆయనకు కంఫర్ట్ లేకపోయినా కూడా, ఆయన హోదాకు భంగం కలిగినా కూడా ఆయన స్థితిని మార్చుకొని ఈ రోజున నిన్ను నన్ను రక్షించాడు. ఇది ఆయన త్యాగం. కలువరి సిలువలో తనను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు, శ్రమపడ్డాడు, యవన కండరాలు ఒలికించుకున్నాడు, చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చాడు ఆయన. ఎవరు చేయగలరండి ఇంత కార్యం? ఇంత కార్యం ఎవరు చేయగలరు? ఆయన మన కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు ఆయన. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు ఇంత హీన దశలో ఆయన సృష్టించిన మనుషుల చేతుల్లో చచ్చిపోవటం ఎంత మటుకు సాధ్యం? ఎంతమంది చేయగలరండి పని? ఒక రోజున ఒకానొక సందర్భంలో ఒక తండ్రి కుమారుడితో అంటున్నాడు. తండ్రి కుమారుని గురించి చెప్తున్నాడు. ఏమని అని అంటే, వీడు నేను కంటే పుట్టినవాడు, వీడు నాకెదురు చెబుతాడా? వీడు నాకెదురు చెప్తాడా? ఉంటే వాడన్నా ఉండాలి ఇంట్లో, లేకపోతే నేనన్నా ఉండాలా? ఎందుకని? తండ్రి స్థానం అండి, తండ్రి స్థానం. ఉంటే వాడైనా ఉండాలి, నేను ఎదురు చెప్తేనే అంత మాట. అంటే ఆయన పుట్టించిన మనుషులు ఆయన్నే తంతంటే, ఆయన్నే గడ్డపు వెంట్రుకలు పెరుగుతుంటే, ఆయన్నే వీపు నాగటి సాళ్ల వల్లే దున్నుతూ ఉంటే, ఆయన్నే కొరడా దెబ్బలతో కొడుతూ ఉంటే, ఆయన్నే హేళనాస్పదంగా మాట్లాడుతూ ఉంటే, ఏమండి ఆయన పుట్టించిన మనుషులు ఆయన్ను హింస పెడుతూ ఉంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరయ్యా, వీళ్ళని క్షమించానని ఆయన. అది ఆయన ప్రేమ, అది ఆయన ప్రేమ. కన్న బిడ్డ కన్న తండ్రిని మాట అంటే తట్టుకోలేడు. నువ్వు నాకు చెప్పేంత తోడువా? కన్న బిడ్డ కన్న తండ్రి మీద తిరుగుబాటు చేస్తే, ఈనాడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? భయంకరమైన పరిస్థితులు, అవమానం. నాకు పుట్టిన పిల్లలు నాకు చెప్పి మొన్న మధ్య నేను ఒక వార్త విన్నా. తండ్రి త్రాగుబోతాయి డబ్బులన్నీ నాశనం చేస్తున్నాడని చెప్పి ఆ కొడుకు ఆ త్రాగుతున్న షాపు కాడ ఒక దెబ్బ కొట్టాడు, రావాలా ముందు అని. వస్తే రోషానికి అంతమందిలో నాకు పుట్టి నేను నడిపిస్తే నడక నేర్చుకొని నేను భోజనం పెడితే బతికినోడు వీడు నన్ను కొడతాడా అని చెప్పి ఇంట్లోకి పోయి ముందుకు చచ్చిపోయాడు. అవమానాన్ని తట్టుకోలేక ముందుకు చనిపోయాడంట. చిత్రమైన విషయాలు మనం వింటూ ఉంటాం. అట్లాంటిది ఇప్పుడు ఈయనేం తాగాలండి? దేవుడు మన స్వరూపములో మనకు పోలిక చొప్పున నరుని నిర్మిద్దామని ఎంత ముచ్చటగా చేసుకున్నాడండి ఆయన. అలాంటి మనుష్యుడు పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉంటే, ప్రేమించిన దేవుణ్ణి మనుష్యుడు అంటారు చూసారా, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేవాడు రావిడు అంటారు చూసారా. ఆ తండ్రి చేత సృష్టించబడి ఆ దేవుని చేత ఆ దేవుని మీదనే తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఆయన లోబడనొల్లని ప్రజల కొరకు దినమెల్ల చేతులు చాచి ఉంచాడే తప్ప ఇంకొకటి చేయలా. దుఃఖించాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. దుఃఖించాడు. గర్వమును బట్టి చోటున ఏడుస్తున్నానన్నాడు తప్ప
ఆయన తిరుగుబాటు చేయలేదండి. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజు మనం కలిగి ఉన్నాం ఆయన్ని. ఈరోజున మనం ఆయన కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుడు అంత హీనమైన స్థితిలోనికి దిగజారిపోయాడు. స్వరూపమైనను సొగసైనను ఆయనకు లేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా నిలబడ్డట్టు ఆయన ఆ తీర్పులో నిలబడ్డాడు. నీ కొరకు క్షమించుమని ప్రార్థించాడే తప్ప తిరుగుబాటు చేయలే. అంత గొప్ప దేవుడండి ఆయన. దిగజారి వచ్చాడు ఆయన, దిగిపోయి వచ్చాడు ఆయన. అవునా? పౌలు అంటాడు, నేను లేమిలో ఉండ నెరుగుదును, కలిమిలో నుండా నెరుగుదును. ఉన్నత స్థితిలో నేనున్నప్పుడు అలాగూ ఉండగలను, అసలు ఏమీ లేని స్థితిలో ఇలాగూ ఉండగలను. ఎవరి లక్షణం ఇది? దేవుని లక్షణం. దేవుడుగా ముల్లోకాలు పరిపాలించడానికి సింహాసనం మీద కూర్చోవటం ఆయనకే సరిపోయింది. అవునా? సృష్టించుకున్న కన్న బిడ్డలుగా మనుషులు పాపపు ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వాళ్ళని రక్షించటానికి తన స్థితిని దిగజార్చుకొని, హీనమైన స్థితి, ఎంత హీనమంటే నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు మనుష్య కుమారుడు తల వాల్చుటకైనను బాబా అంతగా దిగజారిపోయాడు ఆయన. అంత హీన దిశలోకి ఉండటానికి ఇష్టపడ్డాడు. అలా ఉండగలడు, ఇలాగూ ఉండగలడు. పౌలు కూడా అంటాడు, నేను కలిమిలో నుండి నెరుగుదును, లేమిలో నుండి నెరుగుదును. ఈనాడు మనోళ్ళని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏదైనా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఒక కష్టం వచ్చిందనుకో నిలబడలేం. ఒక కష్టం మనల్ని కబళిస్తే మనం నిలబడలేం. ఏంటంటే ఆ దేవుని దగ్గరికి వచ్చాను, ఏం చేశాడు నాకు దేవుడు నాకేం చేశాడు? దేవుని దగ్గరికి వచ్చాను, దేవుడు నాకు ఏ సహాయం చేయలేదు కదా, నన్ను కష్టాల్లో పడేసాడు దేవుడు, అందుకని చెప్పి వెళ్ళిపోతాను. కంఫర్ట్ లేదు ఈడ. కానీ దేవుడు ఈ స్థితిలో ఉన్నాడు, ఆ స్థితిలోనూ ఉన్నాడు. అలాగే దేవుని పిల్లమైన మనం కూడా అలా ఉండాలా. భక్తుడు అంటాడు, దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా బడినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా బడినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్రం నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు. చాలు. కాబట్టి అలాగూ ఉండాలి, ఇలాగూ ఉండగలను. దేవుడు అంతటా వాడు అలా ఉన్నాడు. ఒక 10 రోజుల పాటు తీసేవాటికి పెట్టేవాటికి తేడా లేకుండా జేబులో డబ్బులు ఎప్పుడు కళకళలాడుతూ నిండా ఉండి 11వ రోజు ₹10 బిళ్ళ చేతిలో లేదనుకో పిచ్చెత్తినట్టు ఉందంట తిరుగుతాడు.
పిచ్చెత్తినట్టుంది ఇంట్లో. ఏం అర్థం కావట్లా. అమ్మ బో నాయన బో అంటున్నారు, ఏం అర్థం కావట్లా. పిచ్చెత్తినట్టుంది, మెంటల్ ఎక్కుతుంది నాకు అంటాడు. తగాదాడతాడు, గొడవ పడతాడు, అవసరమైతే వాడు ఏం చేయడానికైనా ఇష్టపడతాడు. అవునా? ఒక స్థితిలో నుండి మరొక స్థితిని అలవర్చుకోవాలంటే కష్టపడతాం, అది బహు కష్టం. కానీ దేవుడు ఉన్నతమైన స్థితిలో నుండి లేమిడి స్థితిలోనికి వచ్చాడు ఆయన. అవును, లేమిడి స్థితిలోకి వచ్చాడు. ఇలా ఉండటానికి ఇష్టపడ్డాడు, అలా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఏ విధము చేతనైనా నా పిల్లలు నా దగ్గరికి రావాలి. అందుకోసం ఎంత దిగజారటానికైనా ఇష్టమే. ఇది దేవుని త్యాగం. ఇది ఎవరి త్యాగం? దేవుని త్యాగం. అబ్రహాము అనుకుంటున్నాడు, నా వలన భూమి మీద సమస్త వంశములు ఆశీర్వాదం వస్తుంది, ఆశీర్వదించబడతాయి. నిజమే. ఆయన ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వస్తే ఆశీర్వదించబడిందో తెలుసా? నేను ఇలాగూ హీనమైన దశలో ఉండి వీళ్ళని ఆశీర్వదించడం అవసరం అనుకున్నాడా దేవుడు? అనుకోలేదండి, అలాగనుకోలా. కాబట్టి ఆయన ప్రమాణము ఈ రోజున ఆభరణ సూత్రముల వలె బంగారము పుటము వేసినట్లుగా అగ్నిలో క్రీస్తు కూడా తానున్న స్థితిలో నుండి దీనమైన స్థితిలోనికి రావటానికి పుటమి వేయబడ్డాడు. శ్రమల కొలిమిలో పుటమి వేయబడ్డాడు. పుటమి వేస్తే ఆ కలువరి శిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తం ఉండ్లా, ఆ పరిశుద్ధమైన రక్తము ఈ రోజున మనుషులకు రక్షణకు ఆధారమైంది. అవును, ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ప్రమాణము ఆభరణంగా మారాలంటే ఆయన చేసిన ప్రమాణము ఆభరణ సూత్రముగా ఆడాలంటే దేవుడు చేసిన త్యాగం అది. శ్రమల కొలిమిలో ఉన్నాడు. రక్షణ అనే హారాన్ని నీకు ఇచ్చాడు. ఏ హారాన్ని? రక్షణ అనే హారాన్ని నీకు ఇచ్చాడు ఆయన కలువరి శిలువలో శ్రమపడి రక్షణ అనే ఆభరణాన్ని నీకు ధరింపజేశాడు. ఈ రోజున ఆ ఆభరణం ధరించిన నిన్ను ప్రతి ఒక్కళ్ళు వందనాలక్క అంటున్నారు, వందనాలన్నా అంటున్నారు, వందనాలక్క అంటున్నారు, ప్రార్థన చేయన్నా అంటున్నారు, ప్రార్థన చేయక్క అంటున్నారు. ఎలాగూ ఇది సాధ్యం? ఈ ఆభరణము ధరించిన నీవు అందంగా ఉన్నావు. ఆత్మ సంబంధమైన సౌందర్యం నాడు మనం చూస్తుంటాం. చాలామందిని నేను పాస్టర్ గారిని అని చెప్పిందాక ఆ మనిషిలో పాస్టర్ మొక్కట్లే కనపడవు. నేను విశ్వాసిని అని చెప్పిందాక ఆ మనిషిలో విశ్వాసి మొక్కట్లే కనబడవు. ఎందుకని అని అంటే ప్రభువు ఇచ్చిన ఆభరణం ఉంది, కానీ ఏమైపోయింది? ఆభరణం ఏమైపోయింది? మందగిల్లింది. ఆభరణం అలంకారంగా కనపట్టల్లా. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? విలాప వాక్యాలు 4వ అధ్యాయం ప్రారంభ వచనం. విలాప వాక్యాలు 4వ అధ్యాయము ప్రారంభ వచనములు అంటాడు. విలాప వాక్యాల్లో తెలియజేస్తాడు ఈ మాట. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్టమైన రాళ్ళు పారవేయబడినవి.
మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండ వలె మట్టి కొండ అయిపోతుంది. బంగారము మందగిల్లి మట్టి కొండ అయిపోయింది. బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు. సియోను ప్రియ కుమారులు. సియోన్ అంటే అర్థం ఏంటి? స్తుతి. సియోన్ అంటే ఏంటి? స్తుతి. స్తుతించాల్సిన కుమారులు ఏమైపోతున్నారు? స్తుతి. సియోన్ అంటే స్తుతి. ప్రియా అంటే ప్రియా. పూర్వం ఉత్తరాలు రాసేవాళ్ళు ప్రియమైన అని పెడతారు. ప్రారంభం హిందువులైతే ఉభయ కుశలోపరి అని పెడతారు. మిగతా వాళ్ళు ఎట్లా రాస్తారయ్యా అంటే ప్రియమైన ఫలానా వారికి వ్రాయున్నది. ప్రియమైన అంటే ప్రియా అంటే అర్థమైంది. ప్రియా అంటే అర్థమేంటి? ఇష్టమైన. ప్రియా అంటే ఇష్టమైన. ఇప్పుడు చదవండి ఆ మాట. సియోను ప్రియ కుమారులు అంటే స్తుతికి ఇష్టమైన వారు, ఇష్టమైన కుమారులు, స్తుతించేవాళ్ళు, దేవునికి ఇష్టమైన వాళ్ళు కుమ్మరి చేసిన కుండ వలె మార్చబడ్డారు. పిలువబడింది మేలిమి బంగారంతోనే, కానీ మేలిమి బంగారం మందగిల్లి మట్టి కొండ అయింది. ఏమైంది? మట్టి కొండ అయింది. ఈనాడు చాలామంది ఆత్మీయ జీవితాలను గమనించండి. ఆరంభం దగ్గ మెరిసిపోద్ది వాళ్ళల్లో రక్షణ. ఆ కవళికలు, ఆ వచ్చస్సు యేసు ప్రభు లాగా అన్నట్టు ఉంటుంది. రాను మట్టి కొట్టుకుంటూ ఉంటుంది, మందగిల్లిపోతూ ఉంటుంది. వీడు అసలు భక్తుడేనా అన్నట్టుంటుంది. వీడు అసలు పాస్టర్ గారేనా? వీడు ముఖాన కవళికలు కనపట్టలేదే, ఆ రూపురేఖలు కనపట్టలేదే. అవునా? పేతురు యేసుప్రభుని ఆ యెరూషలేము వీధులు ఈడ్చుకొని పోతుంటే పేతురు 3 స్థలాల్లో 3 ప్రశ్నించారు. ఏమని? 3 స్థలాల్లో 3 ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు? నువ్వు క్రీస్తులో ఒకడవు కదా, నువ్వు ఎట్ట తెలుసండి వీళ్ళకి? ఎట్ట తెలిసి వీళ్ళకి నువ్వు క్రీస్తులో ఒకడు కదా, నువ్వు క్రీస్తులో ఒకడు. ఎట్ట తెలిసి వీళ్ళకి? రూపం కనపడుతుంది, ఆ వర్చస్సు కనపడుతుంది, ఆ పలకరింపు కనపడుతుంది. అవునా? ఈ రోజుకు పలకరీయటం చేత కాదు ఒక్కొక్కడికి. ఈ రోజుకు పలకరీయటం చేత కాదు. ఒక ఆయన ఫోన్ చేస్తే లో ఎవరో అంటాడు. ఏం చేస్తా? పలకరించడం చేత కాదు ఒక్కొక్కడికి. ఫోన్ మాట్లాడినా లేకపోతే మామూలుగా ఎదురుపడి పలకరించినా కొంతమందిని మనం గమనిస్తుంటాం. ఏంట్రా వీళ్ళు మాట్లాడేదంటే ఏముంది మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని అంటే, అరే మనిషి చూస్తేనేమో ప్రార్థనకు పోయేవాళ్ళలాగానే ఉన్నాడు, మాట ఏం తిట్టుంది, పలకరింపు తెలియదు. కానీ 3 స్థలాలలో 3 ప్రశ్నించారు పేతురుని. అక్కడ ముఖం అట్నే ఉంది, యేసుప్రభు లాగానే ఉంది. నడక అట్నే ఉంది, యేసుప్రభు లాగానే ఉంది. మాట యేసుప్రభు లాగానే ఉంది. రూపురేఖలు అలవర్చబడ్డాయి. కానీ మరి క్రీస్తులో ఒకడవు కదా అని ఎందుకన్నారు? క్రీస్తులో ఒకడవు కదా అని ఎందుకన్నారు? ఏమండి, ఈ మాటకు అర్థం తెలియాలి మనకిప్పుడు. క్రీస్తులో ఒకడవు కదా అని ఎందుకన్నారు వాళ్ళు అక్కడ?
ఇప్పుడు అదిగో ఆయన ముఖం చూడు, యేసుక్రీస్తు లాగానే ఉంది. ఆయన యేసుక్రీస్తు ఎమ్మడి తిరిగినోడే అని చెప్పుకోవచ్చుగా వీళ్ళు. అబ్బి నువ్వు యేసు ప్రభు క్రీస్తులో ఒకడవు కదా అని అంటే అర్థమైంది. ఆదాము నువ్వెక్కడా అంటే అర్థమైంది. తెలియదు దేవుడికి ఆదాము ఎక్కడున్నాడు తెలీదా? ఆదాము నువ్వెక్కడా అని కేకేశాడు. ఆదాము ఎక్కడున్నాడు తెలియదు దేవుడికి, తెలుసా? మరి ఎందుకు కేకేశాడు? ఏమండి, ఆదాముని ఎందుకు కేకేశాడు దేవుడు? నాకు కనపట్టలేదయ్యా. చర్చి వెలుపులో ఉన్న వాళ్ళకి చర్చి లోపల ఉన్న వాళ్ళు ఎట కనపడరు. అట్టనే అయ్యా ఆదామా నువ్వు ఎక్కడుండవు నాకు కనపట్టలేదు నువ్వు అని కేకేశాడు దేవుడు. ఎందుకు కేకేశాడు? నీవెక్కడా అంటే దాని అర్థమైంది, నువ్వు ఉండాల్సింది ఎక్కడా, నువ్వు ఉంది ఎక్కడా అని దాని అర్థం. నువ్వు ఉండాల్సింది ఎక్కడా, నువ్వు ఉంది ఎక్కడా. తోట మధ్యలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కనుక భయముతో దాక్కున్నాను, అంజూరపు ఆకులతో కచ్చడాలు కట్టుకున్నాను, దాక్కున్నానయ్యా. నువ్వు దాక్కునేవాడివా? నువ్వు ఒకప్పుడు నా స్వరం వింటే ఎక్కడున్నావు? నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, ఇప్పుడు దాక్కున్నావు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వెక్కడా అంటే నువ్వు ఎక్కడుండాల్సినోడివి ఎక్కడున్నావు? నీ స్థితి ఎందుకు ఇలా మారింది ప్రశ్న. అలాగే పేతురు నువ్వు క్రీస్తులో ఒకడవు కదా ఎందుకు అడిగారు? ఒకవేళ అవునమ్మా అంటే ఏమనేవాళ్ళు? అవునంటే ఏమనేవాళ్ళు? అరే పో మంట కాగుతున్నావా, మీ క్రీస్తుని ఈడ్చుకొని పోతున్నారు, నువ్వు అక్కడ ఉండకుండా ఎక్కడ ఉండవేంది? ఏం భక్తులు రా మీ భక్తులు? మీరేనా భక్తులు అంటే? అవునా? ఈనాడు ఇదే పరిస్థితి క్రైస్తవ సమాజం ఎదుర్కొంటుంది. ఆదివారం శుభ్రంగా పనులకు వెళ్తారు. అవునా? అమ్మా నువ్వు ఎక్కడా అంటే నువ్వు ఏడుండాలా, నువ్వు ఏడకొచ్చావు, నువ్వు ఎక్కడుండాలా, నువ్వు ఎక్కడికి వచ్చావు. దాన్ని గప్పుచ్చుకోవడానికి ఒక అబద్ధం. అబ్బే ఆయన ఎవరు నాకు తెలీదు అంట వెళ్ళిపోయాడు. నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడుండాలా, ఆ రూపం ఏంటి? నీ మొక్కట్లో చూస్తే దేవుని బిడ్డవే నువ్వు, కానీ ఎక్కడ ఉండకూడదు కదా. నువ్వు ఎక్కడుండాలా? నీ ప్రభువు నేర్చుకొని పోతున్నారు, అక్కడ ఉండాలి నువ్వు. మరి నువ్వు ఇక్కడేం పని? అపహాసకుల మధ్యలో నువ్వెక్కడున్నావు? ఆదాము నువ్వెక్కడున్నావు? నీకు అక్కడేం పని? దాక్కోవాల్సిన పని నన్ను ఎదుర్కోవాలి కదా. పేతురు నువ్వు క్రీస్తులో ఒకడవు కదా. మరి ఆయనకి అక్కడ అవమానం జరుగుతుంది, ఈడ్చుకొని పోతున్నారు యెరూషలేము వీధుల్లో. నువ్వెక్కడా? ఓ సంగమా ఈరోజు నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను? ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకోవాలా. ఎక్కడున్నాం? పేతురు 3 స్థలాలలో, ఉండకూడని స్థలాల్లో 3 స్థలాల్లో నిలబడ్డాడు. ప్రశ్నించారు వాళ్ళు, మీరు దేవుని పిల్లలు కదా, ఈరోజు పనికి పోరు కదా, నువ్వెక్కడ మరి ఇక్కడ ఉన్నావేంటి అనే ప్రశ్న. దాని భావం డైరెక్ట్గా అడగల. నువ్వు క్రీస్తులో ఒకడవు కదా, నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, అక్క నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా అని అంటే అవునమ్మా. ఇంక అడగరు వాళ్ళు సమాధానం. నీ భక్తి ఏందో తెలిసిపోయింది వాళ్ళకి. అవునా? పేతురుని అడిగారు అక్కడ, నువ్వెక్కడా? ఈరోజు మన భక్తి జీవితం కూడా అదే. క్రీస్తు దేవుడు నిన్ను నన్ను ఆయన తన స్వరూపములోనికి మార్చుకున్నాడు, త్యాగం చేశాడు ఆయన మన కోసం, తన తనువును బలిపెట్టాడు ఆయన మన కోసం. ఆయన అనుగ్రహించిన రక్షణ
నీకు ఒక ఆభరణంగా వేస్తే ఆ ఆభరణము ఈ రోజున ఆడుతూ ఉంది సమాజములో. ఆయన చేసిన ప్రమాణము యొక్క ఫలము రక్షణ అయితే, ఆ రక్షణ అనే ఆభరణము ధరించుకున్న నువ్వు సమాజములో ఆభరణము మెరిసినట్లుగా మెరుస్తున్నావు, ఆభరణ సూత్రాలు ఆడినట్లు ఆడుతూ ఉన్నావు. ప్రతి ఒక్కరు వందనాలు చెప్తున్నారు నీకు, ప్రతి ఒక్కరు నిన్ను గౌరవిస్తున్నారు. అప్పుడు నువ్వెక్కడ ఉండాలా? దేవుని స్థానములో ఉండాలా? దేవుడు నీకు అనుగ్రహించిన స్థానములో ఉండాలా? స్థితిలో నుంచి జారిపోకూడదు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె దేవుని ప్రమాణము ఈనాడు ప్రపంచములో ఆడుతూ ఉంది. రక్షణ అనే ఆభరణతో, నీతి పరిశుద్ధత అనే ఆభరణలతో ఆడుతూ ఉంది. వాటిని ధరించుకున్న వారిని చూసి అంటున్నాడు, నా ప్రియురాలా, నా సహోదరి, ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకుంటివి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. పరమగీతంలో అంటాడు. కాబట్టి ఆ రక్షణ ఆభరణం ప్రభువు నీకు ధరింపజేశాడు. తన పరిశుద్ధత ఆభరణంగా నీకు ధరింపజేశాడు. తన నీతిని ఆభరణంగా నీకు ధరింపజేశాడు. వాటిని ధరించుకొని భూలోకములో సంచరిస్తున్న నిన్ను చూసి ఆయన అంటున్నాడు, ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉన్నాయి నీ ఉరువులు. ఆయన ప్రమాణం ఆడుతూ ఉంది. ఈనాడు నా ప్రమాణం ఆడుతుందా? నువ్వు నేను చేసాం ప్రమాణం ఆడుతుందా అండి? ప్రమాణం నువ్వు నేను ప్రమాణం చేసాం ఆడుతుందా? ఏమని చేసాం ప్రమాణం? తీసుకున్నారా బాప్తిజాలు? మీరు కూడా బాప్తిజాలు తీసుకున్నారు కదా. ఏం చేసావు నువ్వు ప్రమాణం ఆ రోజు? ఏం చేసాం ప్రమాణం? యేసు ప్రభు సొంత రక్షణ నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, పునరుద్ధరణ లేచాడని నమ్ముతున్నాను. పరలోకానికి వెళ్ళాడు, ఆయన స్థలం సిద్ధపరచడానికి. ఆయన వచ్చి మరలా నేను తీసుకొని పోతాడు అని నిరీక్షిస్తున్నావా? నిరీక్షిస్తున్నాను. అలాగైతే మరి లోకం కానీ పాపం కానీ మరలా ప్రేరేపిస్తే వెనక్కి వెళ్ళిపోను. సంఘ కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటాను. ఎన్ని ప్రమాణాలు అన్నీ చేసాం. ఎందులో నిలబడుతున్నామండి మనం? ఎందులో నిలబడుతున్నాం? యాకోబు నిలబడలేకపోయాడు ప్రమాణం. నువ్వు నేను నిలబడలేకపోతున్నాడు ప్రమాణం. మన ప్రమాణాలు దేవుని ఎదుట ఆభరణ సూత్రాల వలె ఆడాలి. దేవుని ప్రమాణము లోకములో ఆభరణ సూత్రముల వలె ఆడుతుంటే భలే ఉంది రక్షణ భాగ్యం అని మనం ధరింపజేసుకున్నాం. మరి నీ ప్రమాణం ఆడుతుందా దేవుని ఎదుట? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, ప్రభువుల ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన వెనికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు అందించిన సందేశమును బట్టి స్తోత్రాలు. కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీరు అనుగ్రహించిన కృపలో మేము ముందు కొనసాగుచూ ఉన్నాం. అవును తండ్రి, అయా శిల్పకారి ఒక ఆభరణమును తయారు చేయుటకు ఎంత ఆ బంగారమును ఎంత శ్రమ పెడతాడో, అలాగే మా తండ్రి, మా తండ్రి, మీ ప్రమాణము, మీరు చేసిన ప్రమాణము అయా మీకు ఎంత నష్టము కలిగించిన అన్నిటినీ మా కొరకు ఓర్చుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఆ కలువరి శిలువలో ఎంత గొప్ప ధన్యకరమైన స్థితిని మాకు ఇచ్చారు తండ్రి. మీరు తల వంచుకునుట చేత మా తలలు పైకెత్తారు మీరు ఆ శిలువలో తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో మా తండ్రి అయా మీరు అనుగ్రహించిన మా ప్రభువ మీ త్యాగము అయా మీరు చేసిన ప్రమాణము వలన మా తండ్రి మా నాయన మీరు అనుగ్రహించిన రక్షణ మాకు ఆభరణ సూత్రమై మా జీవితాల్లో ఆడుతూ ఉన్నప్పుడు సమాజంలో ఎన్నడూ గౌరవించని రీతిగా సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది.
అందరూ మాకు వందనాలు చెప్తున్నారు. అందరూ మా కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన అవసరాలు కోరుతున్నారు. ఈ రోజున సమాజంలో మూల స్తంభముగా నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. నీ రక్షణ ఆభరణగా ధరించుకున్నాను కాబట్టి అయా, నువ్వు అనుగ్రహించిన రక్షణ ఆభరణ సూత్రముగా ధరించుకున్నాను కాబట్టి సమాజములో ఈ సూత్రం ఆడుతూ ఉంది. ఈ రక్షణ సూత్రమును అయా మా తండ్రి ఆభరణమును సూత్రముగా ధరించిన మా జీవితాలను చూసి కూడా మీరు ప్రశంసిస్తున్నారు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవని అధన్యకరమైన స్థితి అయా మేము కలిగి ఉండటానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఇంకా అనేకులు ఈ స్థితిలో లేరయ్యా. ఆ స్థితిని పొందుకున్నట్టుకు సహాయము చేయండి. విత్తబడిన వర్తమానం ఆత్మీయ నీరు కట్టి 30 60 100 ఫలింపచేయము. ముందున్న కార్యక్రమాన్ని దయగలస్తులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయము గడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.